వేసవి రాగానే ప్రజలు భయపడిపోతూ ఉంటారు. ఎండలు మొదలవుతున్నాయన్నది కొందరి భయం అయితే, ఈ వేడి నుండి ఉపశమనం కోసం ఉపయోగించే ఫ్యానులు, కూలర్లు, ఏసీలతో కరెంటు బిల్లు వాచిపోతున్నది అన్నది చాలా మంది భయం. మరీ ముఖ్యంగా ఏసీల వాడకంతో కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తుంది. వేడి నుంచి తప్పించుకోవటానికి ఏసీ వాడితే ఆ నెల కరెంటు బిల్లు వేడి గాలి కంటే ఎక్కువగా వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అటు ఎండలను, వేడి గాలులను తట్టుకోలేరు, ఇక కరెంటు బిల్లును అస్సలు భరించలేరు. అలాంటి వారు ఏసీ, ఫ్యాన్, కూలర్ ఏది వాడినా కరెంటు బిల్లును తక్కువగా రావాలంటే ఈ చిట్కాలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఫిలమెంట్ బల్బు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది, కాబట్టి తక్కువ విద్యుత్ తీసుకునే ఎల్ఈడి బల్బును ఉపయోగించుకోవాలి. 60 వాట్ల ఫిలమెంట్ బల్బు ఇచ్చే వెలుగును కేవలం 9 వాట్స్ ఎల్ఈడి బల్బు ఇస్తుంది. ఇక బిఎల్డిసి టెక్నాలజీతో తయారు చేసిన ఫ్యాన్ల వాడకంతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. రెగ్యులేటర్లు పనిచేయకుండా ఉంటే వెంటనే మార్పించుకోండి, ఎందుకంటే ఫ్యాన్ ఫుల్ స్పీడ్ తో తిరిగితే బిల్లు అధికంగా వస్తుంది కదా. 1 లేదా 2 వేగంతో తిరిగితే విద్యుత్ కొంచెమైనా ఆదా అవుతుంది. ఇంకా బేరింగ్ దెబ్బతిన్న శబ్దం వస్తూ ఉంటే వెంటనే తప్పకుండా సరిచేయించుకోండి, ఎందుకంటే మోటారుపై లోడ్ ఎక్కువగా పడి విద్యుత్ వినియోగం అధికమవుతుంది. ఏసీ కెపాసిటీని సాధారణంగా టన్నుల్లో కొలుస్తారు. మామూలుగా 1 టన్ను నుంచి 2 టన్నుల వరకు ఏసీలు ఉంటాయి. ఎక్కువ స్టార్ ఉన్న ఏసీ అయితే తక్కువ విద్యుత్తుని వినియోగిస్తుంది. ఉదాహరణకు 3 స్టార్ ఏసీ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తే 5 స్టార్ ఏసీ తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఇక 1000 వాట్ల ఏసీ 1 గంట సేపు పనిచేస్తే 1 యూనిట్ విద్యుత్ కాలుతుంది. అదే 1500 వాట్ల ఏసీ గంట సేపు పనిచేస్తే 1.5 యూనిట్లు ఖర్చు అవుతుంది. ఏసీల సెట్టింగ్ను 24 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలా మంచిది. ఇక అదేవిధంగా ఎప్పటికప్పుడు ఏసీ ఫిల్టర్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బయట నుంచి వేడి గాలులు రాకుండా కర్టెన్స్ వేసుకోవాలి. గంటల తరబడి ఏసీ ఆన్ చేసి ఉంచకుండా కాసేపు వేసుకున్న తర్వాత ఫ్యాన్ వేసుకుంటే రూమ్ చల్లగా ఉంటుంది. ఇక ఏసీ ఉపయోగిస్తున్నప్పుడు కిటికీ లేదా తలుపు తెరచి ఉండకుండా చూసుకోండి. మీరు ఎయిర్ కండిషనర్ ఆన్ చేసే ముందు గదిలోని ప్రతి కిటికీ, తలుపును మూసివేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది గదిని త్వరగా చల్లబరచడానికి సహాయపడుతుంది. నెలాఖరులోగా మీ విద్యుత్ బిల్లును కూడా ఆదా చేస్తుంది. ఇక మీ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడానికి ఒక తెలివైన మార్గం మీ ఏసీలో టైమర్ సెట్ చేయటం. రోజంతా వాడటానికి బదులుగా మీకు అవసరమైనప్పుడల్లా వాడండి. అంతేకాకుండా టైమర్ని 2 నుంచి 3 గంటలకు సెట్ చేయడం ఎల్లప్పుడూ మంచిది. ఇది ఎయిర్ కండిషనింగ్ మితిమీరిన వాడకాన్ని తగ్గిస్తుంది, అంతేకాకుండా విద్యుత్ బిల్లును కూడా తగ్గిస్తుంది. ఇక ఫ్రిడ్జ్ తలుపు ఒక్కసారి తెరవడం వల్ల అరగంట కూలింగ్ నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ సార్లు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి. ఇక ఫ్రిడ్జ్ను వేడి ఉన్న చోట్ల పెడితే ఎక్కువగా విద్యుత్ వినియోగం అవుతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ వెనుక భాగాన్ని గోడకు తగలకుండా గాలి వెళ్ళేలా ఉండేలా చూసుకోవాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.